అన్నపూర్ణాదేవి మనకి అనుగ్రహం ఉన్నట్టే అనమాట. సో మీరు వంట చేస్తున్నప్పుడు, లేడీస్ ముఖ్యంగా మీరు వంట చేస్తున్నప్పుడు అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి, ఈ శ్లోకాన్ని 3 సార్లు చదివి అన్నం వంట స్టార్ట్ చేయండి. లేదా వంట చేస్తూ కూడా అన్నపూర్ణాదేవిని తలుచుకోండి. అలాగే మీరు చేసే వంట అద్భుతంగా కుదురుతుంది. అంతేకాకుండా అమ్మవారికి సమర్పించినట్టు. అదే కాకుండా మీరు చేసే వంట విషపూరితం కాకుండా ఖచ్చితంగా అమ్మవారిని కాపాడమని వేడుకోండి. ఖచ్చితంగా మీరు చేసే వంట సూపర్గా కుదురుతుంది. ట్రస్ట్ మీ, నేను రోజు ఆ విధంగానే చేస్తాను. అన్నం వంట చేసే ముందు ఆ శ్లోకాన్ని 3 సార్లు చదివి చక్కగా వంట చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రతి కూర, ప్రతి రెసిపీ అద్భుతంగా ఉంటుంది.